ఇంత అప్పు అయినప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే అప్పు లేకుండా ఆకాశం నుంచి కుబేరెడ్డి డబ్బులు రిలీజ్ చేయడు కదా ఖచ్చితంగా. ప్లస్ వ్యవస్థల్లో ఏమి ఆకాశం నుంచి పుట్టవు కదా డబ్బులు. ఆబెట్ వచ్చేగానే కార్పొరేట్ కంపెనీలు అందరూ తలా సూట్ కేసు పట్టుకొచ్చి ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. కాబట్టి వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు అనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు. బాబు మాటల్ని జగన్ మాటలతో కంపేర్ చేస్తే జగన్ మాటల్ని 20% మంది నమ్మకపోవచ్చు, 80% మంది నమ్ముతారు. చంద్రబాబు మాటల్ని 60% మంది నమ్మరు, 40% మంది నమ్ముతారు వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు. ఇప్పుడు ఇంకో 10% పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నమ్ముతారేమో, 50% నమ్ముతారు. ఇంకో 30% అయితే జగన్కి ఎక్కువ ఉంటుంది ఎడ్జ్. జగన్ రేపొద్దున వీటికంటే ఇప్పుడున్న నవరత్నాలు కొనసాగిస్తానని ఇంకేదైనా హామీ ఇచ్చాడు అనుకోండి, అతన్ని నమ్ముతారు ఆ యాంగిల్. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు నిరుద్యోగ వర్గాలు ఎట్లాంటిది ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటూ గెలిచి ఆ తర్వాత ఇది అమలు చేస్తే సక్సెస్ఫుల్గా ఆ తర్వాత ఎప్పుడైనా నమ్ముతారు. కానీ ప్రజలు తమకు ఈ సంక్షేమ రూపంలోనే ఉచితాల రూపంలో వస్తున్న ప్రయోజనాలను చూసుకుంటారా? తమ కులం వాడికి సీట్ ఇచ్చారు, తమ కులం వ్యక్తికి మాకు సామాజిక న్యాయం జరిగింది అని ఫీల్ అవుతారా? రాజకీయం అంటే ఒక్కటి ఉండదండి, అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకు ఇన్ని కుల సమీకరణాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇన్ని వర్గ సమీకరణాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంత గొడవలు జరుగుతున్నాయి? రాజకీయాల్లో ఏదో ఒక్క ఫ్యాక్టర్ మీద ఎప్పుడు ఉండడం. ఆ లెక్కనైతే గనక సంక్షేమం ఇచ్చినందుకన్నా ఓడించాలి, సంక్షేమం ఇవ్వనందుకన్నా ఓడించాలి. రెండు కాదే. కుల సమీకరణ నడుస్తుంది, డబ్బులు పంపిణీ నడుస్తుంది.